వాళ్ళేం కొత్తగా చెప్పని మాత్రం అడగల. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు తప్పకుండా రెగ్యులైజ్ చేస్తాం, కార్మికులు కానీ ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా రెగ్యులైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు న్యాయమైన డిమాండ్ కోరుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు అనుకుంటుంది. గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో నేరుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా 60 సంవత్సరాలు దాటిన తర్వాత లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ సొంతంగా ఏ విధంగా కొనసాగించారు అదేవిధంగా కొనసాగిస్తామన్నారు. దాంతోపాటు కూడా ఎందుకంటే నిత్యం పొద్దులేసిన దగ్గర నుంచి ఈ కార్మికులు ఉండటం వల్లే ఇవాళ పట్టణాలు శుభ్రంగా ఉంటున్నాయి. ఈ కార్మికులు ఒక్కరోజు పని చేయకపోయినా సరే పట్టణాల్లో ఏ విధంగా తయారవుతుందో మనందరం కూడా తెలియని విషయం కాదు. వీళ్ళందరూ కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధమైన స్కేల్ ఇస్తారో అదేవిధంగా స్కేల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు ఆరోగ్యం సంబంధమైన సమస్యలు ఏదైనా సరే ఎందుకంటే నిత్యం చెత్తలో పనిచేసి ఎంతో కష్టపడి వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఆరోగ్యపరమైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్నీ కూడా వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా మున్సిపల్ కార్మికులకి అట్లనే ఈ మున్సిపాలిటీలో కానీ పట్టణాల్లో కానీ అన్నింటిలో పనిచేసే ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా చూస్తూ ఉన్నాం మనం గడిచిన దాదాపు 4 రోజుల పైనుంచి దాదాపు నెల కంటే పైనుంచి అంగన్వాడీ కార్యకర్తలు మీతో పాటు వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చమని గతంలో వాళ్ళు కూడా నేను వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటంటే ఇవాళ దాదాపు 2 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే 2 సార్లు 4,500 నుంచి 7,500 చేయడం కానీ 7,000 నుంచి 10,500 ఎంతో చేయడం కానీ చేశారు. ఇవాళ వాళ్ళకు కూడా తెలంగాణతో పాటు ఈక్వల్గా పెంచుతామని చెప్పి వాళ్ళు 1,000 రూపాయలు పెంచి చేతులు దూపుకున్నా అన్నారు. అది ఒకటి చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా ఒక జీవోని తీసుకొచ్చి కార్మికులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకున్న డిమాండ్లు పరిష్కరించే దశగా పోవాలి కానీ వాళ్ళకి కొత్త చట్టాలు తీసుకొచ్చి లేకపోతే జీవోలు కొత్తవి తీసుకొచ్చి వాళ్ళ అంచివేసే ద్వారా పోతే కనుక ఎంతకంటే ఎక్కువ ప్రభుత్వాలు పనిచేసినాయి. ప్రభుత్వాలు కార్మికులతో కానీ వీళ్ళతో తోటి పరిష్కార దశగా పనిచేయాలి కానీ వాళ్ళతోటి తగులు పెట్టుకుని పనిచేస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు ఇంటికి పోవాల్సింది తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ చాలా